జిల్లాలో నకిలీ విలేకరులు హల్చల్ చేస్తున్నారు. పోలీసులనే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు ఈ విలేకరులు. ఏకంగా ఒక పెద్ద ముఠాకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక సిఐ దగ్గర నుంచి ఆయనను బెదిరించి 5 లక్షల రూపాయల డిమాండ్ కూడా చేశారు ఈ నకిలీ విలేకరులు. నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నకిలీ విలేకరుల ఆగడాలను తట్టుకోలేక ఆ సిఐ కుటుంబం ఆత్మహత్యకు కూడా సిద్ధపడినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం నకిలీ విలేకరులు ఉన్నారు. మరికొందరి ముఠా సభ్యులు కూడా వారిని దొరకబట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న ఈ వ్యక్తే నకిలీ విలేకరుగా చలామణి అవుతూ మీపైన తప్పుడు వార్తలు రాస్తాం, నెగిటివ్ వార్తలు రాస్తామని చెప్పి సిఐని బెదిరింపులకు పాల్పడి సిఐ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక అనుమానం, ఆశ్చర్యం ఏంటంటే ఒక నకిలీ విలేకరి అని తెలిసినటువంటి సిఐ కూడా ఆయన చెప్పే మాటలు నమ్మి నీ పైన వార్తలు రాస్తా, నెగిటివ్గా ప్రచారం చేస్తానంటే ఆయన ఎందుకు భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో కూడా కొంత అనుమానం వేస్తోంది. విలేకరి బెదిరిపోయి ఏం తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నట్టయితే ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుంది? సో కొంత అనుమానం కూడా వేస్తోంది. ఇక్కడ పోలీస్ తీరుపైన కూడా కొంత అనుమానాలు, ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. సో విలేకరి అంటూ హల్చల్ చేయడం ఒకే ఎత్తు అయితే పోలీస్ కూడా ఆత్మహత్యకి పాల్పడడం అనేది మరో అంశంగా హైలైట్గా ఉంది.